ఇప్పుడు మనం 13 లెక్కను చూసినట్లయితే ఏమన్నాడు, 5 సెంటీమీటర్లు కిలోమీటర్లలో లెక్కిస్తే ఎంత? ఏంటండి, మనకి ఇక్కడ 5 సెంటీమీటర్లు అనేది ఇవ్వడం జరిగింది, దాన్ని కిలోమీటర్లో లెక్కిస్తే ఎంత అని అడగడం జరిగింది. ఏ 0.005 కిలోమీటర్స్, బి 0.0005 కిలోమీటర్స్, సి 0.00005 కిలోమీటర్స్, డి 0.00005 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి సెంటీమీటర్లో ఉంది, దీన్ని కిలోమీటర్లో మార్చడం ఎలా చూద్దాం. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు సాధన. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్లో మార్చే కన్నా ముందు ఏం చేద్దామండి, మిల్లీమీటర్లో మారుతాం. అప్పుడు ఎన్ని మిల్లీమీటర్లు వస్తుంది? 1000 మిల్లీమీటర్స్. ఇప్పుడు మిల్లీమీటర్ల కింద ఇచ్చాడు, మనకి సెంటీమీటర్ల కింద ఇవ్వడం జరిగిందండి. అదే రాస్తాం. అప్పుడు 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఓకేనా? అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్ అండ్ 1 మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్స్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాతో మనం మ్యాథ్స్ కనుక చేసినట్లయితే ఫస్ట్ ఏం చేస్తాం, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 1000 మిల్లీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. అప్పుడు ఎంత అవుతుందండి, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ 5 ఎలా మార్చాలి అంటే ఏం చేస్తామండి, డివైడ్ చేస్తాం. 5/1 lakh. దీన్ని రాసుకుంటే 0.0000005. ఇది ఎలా వస్తుంది అంటే చూడండి, చూపిస్తా. ఇక్కడ మనకి ఏంటండి, 1 lakh 5. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ అవుతుందా అవదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. 0.00 అంటే ఫస్ట్ పాయింట్ పెట్టినట్టు పెట్టాలి, అక్కడి నుంచి జీరోస్ పెట్టాలి. 0 0 0 0 0 0 0 0. అంటే ఇప్పుడు 5 times n lakh 5 lakhs 0. ఓకేనా? అదవుతుందండి. అంటే మనం ఇది సింప్లిఫై మీకు అర్థం అవ్వాలని చెప్పేసి డివిజన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.